నమస్తే. సుమన్ టీవీ సగర్వంగా నిర్మిస్తున్నటువంటి కార్యక్రమం పద్మవ్యూహం. మరి ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నారు 6JVR జమలాపురం వారి రత్నాంజలి. మీ అదృష్టాన్ని మార్చుకోవడం ఇప్పుడు కల కాదు, 6JVR తో సాధ్యం. మ్యారేజ్ చేసేది మేడం, పెద్దలు చేసిన పెళ్ళి. ఇక తను పెళ్లి చేసుకుంటాను నాతో ఉండడం లేదు. ఏంటంటే అతను ఏం చేస్తున్నా అంటే మేడం, చెల్లెని మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి టార్చర్ పెడుతుండు. చెల్లె చెప్పట్లేదు. ఏం లేదు మేడం, ఇప్పుడు అందరు వాళ్ళు బయట పడ్డారు మేడం. నా వల్ల ఫస్ట్ టార్చర్ చేస్తుంది మేడం. మమ్మీ చూసి పెరాలిస్ వచ్చింది, డాడీ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, మా మమ్మీ నచ్చినందుకు నేను తీసుకున్నా. కట్నం గురించి నాకు ఆల్రెడీ ఇంకో అమ్మాయి ఉంది అని చెప్పింది మేడం. అమ్మ మంచుకున్నప్పుడు మేడం అమ్మ దగ్గర మాయ మాటలు చెప్పి 5 లక్షలు తీసుకుండు. నేను అడగంగా నాకు 1,20,000 రాసి ఇచ్చింది మేడం. ఇప్పుడు అమ్మ మాట్లాడలేని పరిస్థితి. అమ్మా, మీరు దగ్గర ఒక 500 మందిని పిలిచి భోజనాలు పెట్టారు. కనీసం మీ ఏరియాలో పెద్ద మనుషులు కానీ వీళ్ళు కానీ వచ్చి ఎవడ అడగలేదా? మాయం ఏం జరగాలి మేడం? ఏంటంటే మా పరిస్థితి ఏంటంటే మేడం, మా మమ్మీ చూసి అట్లా మా మమ్మీని చూసుకోవాలి మేము. నేనేమో ఆటో నడుపుతా మేడం, కిరాయి ఆటో నడుపుతా. చూసుకుంటాను మేడం. ఇప్పుడు ఒక్క అమ్మ తీసుకుని ఉన్న డబ్బు అంతా ఆయనకి ఇచ్చిరు. ఆ డబ్బు ఇస్తలేడు, ఇక్కడ నాకేం న్యాయం చేస్తలే మేడం. నాకు విడాకులు అని తెలియజేస్తుంది. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి సార్. మేడం, పల్లవి గారు ఒక సమస్యతో ఇక్కడ రావడం జరిగింది. సో ఆవిడ సమస్య ఏంటో అడిగి తెలుసు. నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు పల్లవి గారు? నేను బడపేట నుంచి వస్తాను మేడం. ఓకే, మీతో పాటు వచ్చిన వాళ్ళు మీ బ్రదర్. మీ పేరు శివ మేడం. శివ గారు, చెప్పండి దేని గురించి వచ్చారు ఇక్కడికి? ఏంటి మీ సమస్య? నాకు మ్యారేజ్ చేసేది మేడం, పెద్దలు చేసిన పెళ్ళి. ఇక తను పెళ్లి చేసుకుంటాను నాతో ఉండడం లేదు. ఎన్నేళ్ల క్రితం అయింది మీ పెళ్లి? నాకు ఇప్పుడు 4 సంవత్సరాలు. 4 years అవుతుంది. 4 years. అక్టోబర్ 17, 2022 మేడం. ఓకే. ఏం చేస్తాడు అతను? అతను ఇంతకుముందు గుల్కుల్ హాస్టల్లో చేస్తున్నా మేడం. అందులోకించి మానేశాడు. ఏంటంటే అతను ఏం చేస్తున్నా అంటే మేడం, చెల్లెని మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి టార్చర్ పెడుతుండు. చెల్లె చెప్పట్లేదు. అంటే డాడీకి కరోనాలో 2 కళ్ళు పోయినాయి మేడం. మా డాడీకి చూపు లేకుండా డాడీకి. అయితే ఏంటంటే మేడం, ఇక మా ప్రొసీజర్ అంతంతానే ఉంది. ఏం చేసిన అంటే మేడం, ఇక సంబంధం ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళ త్రోన్ వచ్చింది బాలాపూర్ నుంచి. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు చూశారు. చెల్లికి ఏంటంటే చెల్లి మంచిగా ఉండాలి, మేము బయట ఉన్నా సార్ అన్నట్టు ఇల్లంబి పెళ్లి చేసినాం మేడం. ఇల్లంబి పెళ్లి చేసినాము. ఇప్పుడు అందరు వాళ్ళు బయట పడ్డారు మేడం. నా వల్ల ఫస్ట్ టార్చర్ చేస్తుంది మేడం. మమ్మీ చూసి పెరాలిస్ వచ్చింది, డాడీ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. డాడీ స్ట్రోక్ వచ్చింది మేడం. ఇప్పుడు అందరూ వెళ్ళి పొద్దున వేసుకొని తిరుగుతుంది మేడం. ఎక్కడ పోయినా న్యాయం అయితే లేదు. అంటే పిఎస్కి వెళ్ళినాం మేడం, పెద్ద మనుషులలో మాట్లాడినాం. ఎక్కడ వాడు ఏంటంటే సార్, వాళ్ళు ఏం చేశారంటే మొత్తం గ్లామింగ్ చేశారు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి ఇట్లా వేరే అమ్మాయితో లవ్ లో ఉన్నాడు అతను. ఫోర్స్ఫుల్ మ్యారేజ్, కట్నం కోసం పెళ్లి చేస్తారా? కట్నం గురించి పెళ్లి చేసుకుంది మేడం. ఈ ప్రేమ వ్యవహారం అనేది పెళ్లికి ముందే ఉంది ఆల్రెడీ. ఏంటంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఎలా తెలుసో తెలుసుకోవచ్చా? మాకు ఎలా తెలుసు అంటే సార్, ఇప్పుడు మ్యారేజ్ అయినాక చెల్లెని టార్చర్ పెడుతుండు. టార్చర్ పెట్టి 2-3 సార్లు కొట్టి పంపిస్తే. ఎన్ని రోజులకి పెళ్ళైన వెంటనేనా? పెళ్ళైన నెల నుంచి టార్చర్ మేడం. మీకు పిల్లలు గానీ ప్రెగ్నెన్సీ గానీ? నా దగ్గరకు అసలు రాకపోతుండే మేడం. తను ఇంకా కొడుతుండే. నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, మా మమ్మీ నచ్చినందుకు నేను తీసుకున్నా. కట్నం గురించి నాకు ఆల్రెడీ ఇంకో అమ్మాయి ఉంది అని చెప్పింది మేడం. ఇంటికి రాకపోతుండే మేడం, మస్తు టార్చర్ చేస్తుంది మేడం. వాళ్ళ మమ్మీ ఏమంటుండే, నువ్వు బాయికాడ వచ్చినా అడవేమో అనుకో, నేను అత్తయ్య ఫోన్ ఇవ్వవా అమ్మ బాగా చేసేసరికి ఏమొద్దు ఆడేనానో అనుకుంటా, నువ్వు తిని పండుకొచ్చి. పెళ్ళిని ఎన్ని రోజుల తర్వాత చెప్పాడమ్మా నాకు వేరే అమ్మాయి ఉంది అని? నెల రోజులకి. ఫస్ట్ నెల రోజులు బాగున్నారా? పోనీ దగ్గరికి రావడం గానీ? దగ్గర ఏం లేదు మేడం, దూరం. అప్పుడే నువ్వు ఆల్రెడీ వీళ్ళకి చెప్తావు కదా దగ్గరికి రావట్లేదు, ఫస్ట్ నైట్ జరగట్లేదు అని. చెప్పిన మేడం, చెప్పిన ఊట్లా ఇంకా ఆయన నాకు ఇష్టం లేదు, నేను దూరం ఉంటా, ఫస్ట్ నైట్ కి వెళ్ళినా కూడా నేను ఏం చేయాలి అన్నాను. ఏం చేస్తూ ఉంటాడు అతను? ఇప్పుడైతే ఖాళీగానే ఉంటుంది మేడం. అప్పుడు ఏం చేసేవాడు? అప్పుడు గురుకుల హాస్టల్ జాబ్ చేసేది. ఏమైనా కట్నం ఇచ్చారా మీరు? 3 లక్షలు ఇచ్చాం సార్. 3 లక్షలు కట్నం ఇచ్చాం. 8 తులాల బంగారము అన్ని పెట్టించాం సార్. 3 లక్షలకి ఇల్లు అమ్మేశారా మీరు? అంటే 3 లక్షల కంటే మేడం, ఇప్పుడు ఏంటంటే మేడం, మేము ఏం చేసామంటే ఇల్లు అమ్మి
అతను కట్నం పెళ్లి గురించనే ఇల్లు అమ్మాం మేడం. గ్రాండ్ ఎంత కమ్మారు ఇల్లు? నేను 22 lakhs కమ్మా మేడం ఇల్లు. ఏం చేశారు మిగతా డబ్బులు? ఆయనకు 8 తులాన్నర బంగారం పెట్టాం మేడం. మూడు లక్షలు కట్నం ఇచ్చాము. ఇక మిగతా అన్ని విధాలు అన్ని పెట్టించినాం మేడం. బాసాన్లు అన్ని. వాటికి ఎంత ఖర్చు అయింది? మొత్తం కలిపి ఒక 5 లక్షలు 6 లక్షలు. మిగతా డబ్బు అంతా ఏం చేశారు? డబ్బు మమ్మీ ఆయన మళ్ళీ మిత్తి నడిపిస్తాని మేడం. మమ్మీ దగ్గర 5 lakhs తీసుకున్నాడు మేడం. గ్రాండ్ గానే చేశారు చాలా గ్రాండ్ గా చేశారు. బాలాపూర్ లో యాలాలి బాలరెడ్డి గార్డెన్ మేడం. 1,00,000 మేడం కల్ ఫంక్షన్ హాల్ కి మొత్తం పెళ్లి డిన్నర్ ఒకతాన. అయితే వాడు అమ్మ మంచుకున్నప్పుడు మేడం అమ్మ దగ్గర మాయ మాటలు చెప్పి 5 లక్షలు తీసుకుండు. నేను అడగంగా నాకు 1,25,000 రాసిచ్చిండు సార్. ఎప్పుడు ఇది పెళ్లికి ముందా? పెళ్లి తర్వాత 5 లక్షల మమ్మీ దగ్గర అమౌంట్ ఉన్నాయని తెలిసి 5 లక్షలు తీసుకుని నాకు 1,25,000 రాసిచ్చిండు మేడం. ఇప్పుడు అమ్మ మాట్లాడలేని పరిస్థితి. మమ్మీ ఇక అమౌంట్ ఇంకో అమ్మాయిని చేసుకున్నాను. తీసుకుంది మేడం. ఇంతవరకు ఆ పైసలు కూడా ఇవ్వట్లేదు. నా వల్ల పైసలు ఆపింది మేడం. ఇంకో అమ్మాయితో మ్యారేజ్ కూడా అయిపోయిందా? చేసుకుని మేడం. ఇంకో బాబు ఇట్లా పుట్టిండు. ఏదో ఫోటో ఏదో అందులో ఈ ఫోటో అంటే బండ్లగూడ PS లో నాకు ఈ ఫోటో దొరికింది మేడం. పావని మేడం, సిఐ మేడం. చేసుకున్నాడు ఏ ఇయర్ లో? ఇయర్ అంటే ఇప్పుడు మీ 22 లోనే చేసుకుండు. అంటే ఈ చెల్లె గొడవ అవుతుందా మేడం, ఆ మధ్యలోనే చేసుకుండు. అంటే ఆల్రెడీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ రిలేటెడ్స్ అంట మేడం. వాళ్ళు ఏం చేసిరంటే మొత్తం మాకు గ్లామింగ్ చేసిరు మేడం. ఏంటంటే వాళ్ళ అమ్మమ్మకి తెలుసు, వాళ్ళ మామయ్యకి తెలుసు, వాళ్ళ అమ్మకి తెలుసు. వాళ్ళ అమ్మకి ఎంత రజ్జాగా చూడు మేడం. ఆ అమ్మాయి ఆమె ఎంత అందరు కలిసి చేసింది మేడం. ఇప్పుడు అందరు కలిసి చేసిరు మేడం. నన్ను ఇట్లా ఇప్పుడు వాళ్ళ మమ్మీకి ఎంత మంచి దిగారు చూడండి మేడం. ఫోటో వాళ్ళ మమ్మీ ఇలా దిగారు వాళ్ళతో పాటు. కొత్త కోడలు వచ్చింది, దాన్ని కొట్టి పంపించినాం. దానికి అవసరం లేదు మేము అని చాలా అడ్జస్ట్ మేడం వాళ్ళ మమ్మీ కూడా. అమ్మా మీరు అంత దగ్గర ఒక 500 మందిని పిలిచి భోజనాలు పెట్టారు. కనీసం మీ ఏరియాలో పెద్ద మనుషులు గాని వీళ్ళు గాని వచ్చి ఎవడ అడగలేదా? న్యాయం తర్వాత ముందు అడుగుతారు కదా ఒక తప్పు జరిగినప్పుడు. ఎవరు లేరు మేడం. ఇప్పుడు పెద్దవాడిని నేనే. ఎక్కడ వెళ్ళినా ఏమైతుందంటే ఈ పోరాడు అనుకోని మేడం నేను ఎంత మంది తీసుకెళ్ళినా చూడండి మేడం. ఎంత మంది తీసుకెళ్లి మాట్లాడాను. ఏంది నాకు ఎటువంటి నాకు జరగలేదు మేడం. 4 ఏళ్ల నుంచి ఇదే జరుగుతుంది. ఇదే మేడం. నేను ఎవరు మన మహిళా సంఘం ఉంటారు కదా మేడం, వాళ్ళని తీసుకెళ్తే దాదాపు నాకు 2 లక్షలు అప్పైనా మేడం. వాళ్ళ అంత మందిని తీసుకెళ్ళిన మేడం. ఎక్కడ పోయినా న్యాయం జరుగుతలే మేడం. తెలుసు మీకు ఏం న్యాయం కావాలనుకుంటున్నారు? నాకు ఒక్కటి ఏం కాదయ్యా, మీకున్న పెద్ద మనుషులకి గాని ఎవరికైనా గాని బేసిక్ సెన్స్ ఇక్కడ ఆల్రెడీ దగ్గర 1,20,000 ఒక ప్రామిసరీ నోట్ రాశాడు. నువ్వేదో 5 లక్షలు చెప్తున్నావు గానీ నాకు అది రాసిచ్చిండు మేడం. నేను అడిగితే అవును 22 ఆగస్టులో రాసిచ్చాడు. ఈ ఆగస్టుకి అయిపోయింది కదా, ఏం చేస్తున్నారు మీరు కేసు వేసుకోకుండా? మేడం నాకు నేను ఒక్కని అయిపోయినా మేడం. 3 years అయిపోయింది ఇప్పుడు. చూడు మేడం అలా మమ్మీ వాళ్ళ తమ్ముడు మ్యారేజ్ చేసుకున్నాము. ఎవరు నడవదు అన్నారమ్మా? నీకు నిజంగానే పెళ్ళయిందిగా, ఫోటోలు ఉన్నాయిగా. ఎవరమ్మా కేసు తీసుకుంది? ఏపీఎస్ వాళ్ళు తీసుకోలేదు చెప్పండి. ఉమెన్ PS కి వెళ్ళాం మేడం సరుణ గారు. అయితే ఏం చేసిండంటే ఆ సిఐ సార్ ఆపిండు. ఎవరు అలీ సార్ అని ఉండే. ఏ సంవత్సరంలో వెళ్ళారు? మేము ఇప్పుడు ఏంటంటే మేడం ఇక గాంగానే మాకు కోలుకోకుండా అయింది మేడం. మా ఫాదర్ చనిపోయాడు, మమ్మీకి పేరాలిసు హాస్పిటల్ తిరిగి అక్కడ నేనే టెన్షన్ అయిపోయి మేడం. ఇంటికి మా ఏంటంటే మాకు రూమ్ ఇంటికి ఇవ్వట్లేదు మేడం. అట్లా అయిపోయింది మా పరిస్థితి. మా మమ్మీని బాబు మీ కష్టాలు ఉన్నాయి కాదనట్లా. ఇప్పుడు వచ్చి ఎమోషన్ అయిపోయేంత కాదు. 3 సంవత్సరాలు అయిపోయింది. మీ కష్టాలతోటే జరిగిపోయినాయి అన్ని. దానికి కనీసం ఆ ఒక్క కేసు ఫైల్ చేసిన ప్రామిసరీ నోట్ కేసు బతికేది కదా. పెద్ద మనుషుల దగ్గరికి ఇట్లా వెళ్ళాం మేడం. పెద్ద మనుషులు నాకు 8 లక్షలు పేపర్ రాసిచ్చారు మేడం. మాట్లాడినాక వాళ్ళు వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమంటారు తెలుసా మేడం, నాకు మేము ఇవ్వాలనా? అవునమ్మా, పెద్ద మనుషులు ఎంత వరకు చేయగలరో అంతే చేస్తారు. ఇప్పుడు మేమైనా గానీ మీరు ఇప్పుడు మా దగ్గరికి ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు? ఆయన పిలిపించి ఏదో సెటిల్ చేస్తామని ఓ 10 లక్షలు మీకు రాయించామే అనుకోండి. రాయించడం వరకే. అతను భయపడి కేసులకు భయపడి ఏమన్నా ఇస్తే మీకు ఇస్తాడు, ఇవ్వకపోతే మీరు కేసులు వేసుకోవాలి. కౌన్సిలింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అసలు నన్ను ఈమె ఎవరో అన్నట్టు ఉంటుండే మేడం. తెలుసా ఇంట్లో అంతా టార్చర్ చేస్తుంది. నువ్వు కుక్కవి మా ఇంట్లో, నువ్వు పని మనిషి. అమ్మ ఎన్ని రోజులు ఉన్నావు నువ్వు ఆయన దగ్గర? 1 రోజుల 2 నెలల మేడం. అట్లా ఓపిక పట్టుకొని సంవత్సరం 2022లో ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నువ్వు ఎందుకు ఉంటావు అక్కడ? ఇక మమ్మీ వాళ్ళకి చెప్పుకుని అక్కడనే ఉన్నా మేడం. అక్కడనే ఉండే మేడం. వాళ్ళు ఏం చేస్తారంటే మేడం వాడు ఇంటికి వెళ్ళట్లేదు, బయట బయటనే ఉంటుంది. ఇప్పటికీ వాళ్ళ ఊర్లో లేడు మేడం. వాడు పరార్లు. ఇప్పుడు పరార్లు ఉన్నారు. అమ్మాయి ఎక్కడ ఉంది? అమ్మాయి ఎక్కడ ఉందో తెలుసా? అమ్మాయి కానీ ఆ ఫోటోలో ఉన్న కుటుంబ సభ్యులందరూ వాళ్ళు ఎవరైనా వేరే బోర్డ్స్ ఉన్నాయి వాళ్ళే తెలియదు. పాడి షరీఫ్ సైడ్ ఉంటారంట సార్. పాడి షరీఫ్ సైడ్ రెంట్కుంటున్నట్టు తెలిసింది.
అవును తెలిసింది, కానీ ఇప్పుడు ఫోన్ గట్ట ఏమని ఫోన్ ఉంది సార్, అతను ఫోన్ నెంబర్ ఉందా? ఫోన్ ఉంది, లైవ్ లోనే ఉందా నెంబర్? లైవ్ లోనే ఉంది సార్. ఒక నెంబర్ చేంజ్ చేసిండు, ఫస్ట్ నెంబర్. ఇంత పెళ్లి చేసుకుంటే అక్కడ ఇంకో పెళ్లి చేసుకుని వెళ్తే పెద్దోళ్ళు కూడా ఎలా సపోర్ట్ చేస్తున్నారమ్మా? పెద్దోళ్ళు కూడా మేడం అక్కడ పోయినా ఆయనకు వాళ్ళకి లంచాలు కదమ్మా, వాడైతే తప్పించి తిరుగుతున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని ఎవరిని ఇందులో కౌన్సిలర్ గారు ఎవరో వచ్చి మాట్లాడారు. మరి అప్పుడు ఏం తెలియదు? కౌన్సిలర్ ఏమంటుండే తెలుసా సార్, ఇప్పుడు పెద్ద మనుషులలో మాట్లాడినప్పుడు మేము రామంటుండు, కౌన్సిలర్ ఏమంటుండే అంటే, అరే బాబు నువ్వు చేసింది తప్పు, ఎందుకంటే పిఎస్ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి ఇంకోరికి, ఇట్లా నువ్వు ఇంకో మ్యారేజ్ చేసుకున్నావు, వాళ్ళకి ఇట్లా ఏమంటారు, నువ్వు ఆ అమ్మాయికి ఒక సంబంధం చూసి చెయ్యన్నారు, అంతకుమించి చేయమన్నారు, మేము నీ వాళ్ళ వచ్చి మేము దెబ్బలు తినాలి అన్నట్టు కౌన్సిలర్ ఇలా రావట్లేదు సార్. అంటే వెళ్ళి మాట్లాడతామంటే ఎవరు ముందడుగేస్తలే మేడం, అమ్మాయి ఇట్లా అయింది కదా నీదే తప్ప అని అందరు వాళ్ళనే తిడుతున్నారు మేడం. ఊర్లో కూడా తెలుసా, నువ్వు మంచిగా ఉంటే అమ్మాయి బయటకు ఎందుకు వెళ్తుందిరా, నువ్వే చేసినావు ఇదంతా అని తననే అన్నాడు మేడం. ఏ పెద్ద మనిషి అనడంగానే ఇంకా న్యాయం ఏం జరిగిందని? న్యాయం ఏం జరగాలి మేడం, ఏంటంటే మా పరిస్థితి ఏంటంటే మేడం, మా మమ్మీ చూస్తే అట్లా, మా మమ్మీని చూసుకోవాలి మేము, నేనేమో ఆటో నడుపుతా మేడం, కిరాయి ఆటో నడుపుతా, కిరాయి ఆటో నడిపి మాకు అందరు చూసుకుంటాడు మేడం. ఏం ఇప్పుడు ఒక్క అమ్మ తీసుకుని మేడం మాకు తెలుసా, ఉన్న డబ్బు అంతా ఆయనకి ఇచ్చిరు, ఆ డబ్బు ఇస్తలేడు, ఇక్కడ నాకేం న్యాయం చేస్తలే మేడం, నాకు విడాకులు అని తెలియజేసుకున్నాను. ఆఖరి సార్ ఎప్పుడమ్మా మీరు ఇద్దరు కలిసి ఉన్నది, మాట్లాడుకున్నది, కలిసి ఉన్నది? అస్సలు లేరా? మొదటి రోజు కాడి నుంచి నువ్వు దూరంగానే ఉన్నావా? దూరంగానే పెట్టింది సార్, కొట్టి పంపిస్తే మరి 1 year ఎక్కడున్నావు నువ్వు? మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నావా? ఉంది సార్ మేడం, కొట్టి అప్పటి నుంచి ఆదివారం పిఎస్కి ఎమ్మెల్సీ అయింది మేడం. పెళ్లి బాబోయ్, ఇప్పుడు ఎంతకాలం నీ భర్తతో కలిసి ఉన్నావంటే ఒక 1 year ఉన్నానండి అన్నావు, 1 year మీ ఆయనతో లేవా? పోతుండే మేడం డ్యూటీ కానీ నైట్ డ్యూటీ మేడం. సరే ఒక రోజు కాకపోతే ఒక రోజు కూడా వస్తావా? వాళ్ళ ఇంట్లో నేను వాళ్ళ ఇంట్లో ఉన్నావు కదా? వాళ్ళ ఇంట్లో ఉన్నా కానీ అతనితో మాటలు గానీ కలవటం గానీ లేదు. 1 year వాళ్ళ ఇంట్లో అయితే ఉందా? 1 year ఉంది మేడం. ఉంది. ఇంకోటి ఏంటంటే మేడం, వాడు రాకపోతుండే ఇంటికి. మరి ఎవరుండే వాళ్ళ ఇంట్లో? వాళ్ళ మమ్మీ ఉంటుండే, మరిది ఉంటుండే. కొట్టి ఎట్లా వెళ్ళిపోతుంది అన్నట్టు కొట్టేసి సార్, కొట్టి పంపిస్తే ఎమ్మెల్సీ వాళ్ళ మమ్మీ ఎఫ్ఐఆర్ అయిందా ఏమన్నా? ఎఫ్ఐఆర్ అయింది మేడం. ఏది చూపించండి ఎఫ్ఐఆర్. ఎఫ్ఐఆర్ కాపీ ఉందా నాన్న? ఉంది. ఈ ఎమ్మెల్సీ తర్వాత ఉందిగా, క్యాజువాలిటీ ఓపీడీ ఉంది. ఇది ఎప్పుడు 23లో కదా సార్? ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ వచ్చాడన్నా ఈ సార్. అతను ఏం చేస్తుండంటే, మేము వెళ్ళినప్పుడు రావట్లేడు, ఆ సిఎస్ఆర్తో కాంటాక్ట్ చేసుకుండు. మేము ఈరోజు వెళ్ళి కూర్చున్నాము, నెక్స్ట్ డే కూర్చున్నాం, ఆ రోజు రావట్లేడు, సార్ ఇన్ఫర్మేషన్ ఇస్తుండు. మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేస్తుండంటే, నెక్స్ట్ డే మేము పోయిన రోజు వస్తుండు, సార్ ఏమంటుండే, వచ్చి నాతో కలిసి వెళ్ళిపోయాడు అంటుండు. అది ఏందో అర్థం కావట్లేదు మేడం. మీరు ఇంకే లాయర్ చేత ఏ కేసులు వేయలేదు, డొమెస్టిక్ వైలెన్స్ కానీ మెయింటెనెన్స్ కానీ? అదెందుకు బాబు, ఇప్పుడన్నా వేయాలి కదా మేడం. మాకేం తెలియదు మేడం, ఇప్పటి వరకు మేము పిఎస్ బాబు. ఇక్కడ ఒక టీవీ షో ఉందని తెలిసింది, ఎంత దూరం మీ అమ్మగారు పెరాలసిస్ అని తెలిసిన ఆటోలో పెట్టుకుని తీసుకొచ్చారు, ఏ సింపతి గెయిన్ చేద్దామనో నాకు అర్థం కాల. దానికి ఒక పద్ధతి ఉంటది కదమ్మా. ఇప్పుడు ఆవిడ వచ్చి ఏం చేస్తారు, మీ వైఫ్ వచ్చారు, ఆవిడ వాళ్ళిద్దరు ఇంటి దగ్గర ఉండొచ్చు, మీరు ఏం అడగాలనుకుంటున్నారు అనేది ఇక్కడికి వచ్చి మాట్లాడవచ్చు. అందరి దగ్గరికి పేపర్లు ఇవి అవి వేసుకుని వెళ్తున్నారే తప్ప రిజల్ట్ ఏంటి అనేది ఒక స్టేజ్ లో, రెండో స్టేజ్ లో అర్థమైపోవాలి కదా. 3 years 4 years ఈ రోజులో తెలియకపోవడం ఏంటి సార్? లా అనేది యూట్యూబ్ చూస్తున్నా తెలుస్తుంది, తెలియకేం కాదు, ఊరికే అయిపోవాలి నిమిషాల్లో. కాదు మేడం. ఆల్రెడీ మాకు ఏం చేశారంటే, వాళ్ళు మధ్యలో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే మాకు అక్కడనే ఆపారు మేడం. ఇప్పుడు మేము మహిళా సంఘం వాళ్ళతో మాట్లాడినాం కదా, మహిళా సంఘాలు ఆపారు, ఒక 2 నెలలు ఆపారు, తర్వాత 2 నెలలు ఇదే, తర్వాత పెద్ద మనుషులు ఆపారు, 2 నెలలు ఆపారు, తర్వాత ఇంకో పెద్ద మనుషులు వెళ్ళారు, 2 నెలలు ఆపారు, పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు, 3 నెలలు ఆపారు, ఉమెన్ పిఎస్ కి వెళ్ళారు, 2 నెలలు ఆపారు. మేడం మా ఫాదర్ చనిపోయింది మేడం మధ్యలో, మా మమ్మీ. ఆ తర్వాత సంగతి చెప్తున్నా, ఈ 2 years పంచాయతీ చెప్తున్నా. కౌన్సిలర్ వచ్చారు, 2 నెలలు ఆపారు, తర్వాత ఏంటి? అన్ని అయిపోయినాయిగా. ఈ టీవీ షోకి రావడానికి ముందు ఆ క్లైమాక్స్ కి మధ్యలో ఏం చేశారు చెప్పండి? మధ్యలో అంటే మేడం కోర్టుకే తిరుగుతున్నాం మేడం. జడ్జి మేడం ఏ కోర్టుకి తిరిగారు? ఏం కేసు? 498 కేసు మీరు తిరగాల్సిన పని లేదు. మీరు అడ్డంగా మోసపోయారు, మాకు అర్థం అవుతుంది. ఆ పెద్ద చీటర్ చేతిలో పడ్డారు. ఆ కుటుంబం అక్కడ అంత సీన్ లేదు, ఇక్కడ మీ దగ్గర అంత సీన్ లేదు. ఏదో ఒకటి జరిగి మీకు 8 లక్షలు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఏమున్నాయి? వాళ్ళ దగ్గర 8 లక్షలు ఇచ్చేందుకు మరి మీ ఏరియాలో పెద్ద మనుషులు 1 ఎకరం మీరే వాడుకోండి అని మిమ్మల్ని అనలేదా? ఏం మాట్లాడుతున్నాయి ఎందుకు? మీకు ఎందుకు న్యాయం చేయట్లేదు? ఇంత ఎవిడెన్స్ ఉన్నాయి. మేము ఏంటంటే, మా తప్పు ఏంటంటే మేడం, మేము గైక్నార్లో ఉంటుండే ఫస్ట్, అక్కడ నుండి ఇల్లు ఇక్కడ తీసుకున్నాం, బడంపేటలో తీసుకున్నాం. అట్లా మాకేందంటే అక్కడ పెద్ద మనుషులు ఎవరు తెలియదు మేడం, మాత్రం ఎవరు రావట్లేరు. అది
మాకేందంటే అక్కడ లీడర్ ఇట్లా సపోర్ట్ బేసిక్ ఒక లాయర్ని పెట్టుకోవచ్చు. ఎవరికి మీ కేసులు మీరు వేసుకున్న 3 ఏళ్ళకి వాడే కోర్టు చుట్టూ తిరుగుతానికి వస్తాడు. తప్పదు, ఎక్కడికి పారిపోవడం కుదరదు. కోర్టులో కొంచెం లేట్ అవుతుందేమో కానీ న్యాయం జరిగిద్ది, అంతే, జరగాల్సిందే. జరగడానికి ఉన్న ఒకే ఒక్క క్లైమాక్స్ దారి కోర్టు. కనీసం ఫ్రీ సర్వీస్లో అని మొత్తుకుంటున్నాం మేము. దగ్గర 3 years 4 years నుంచే ప్రతి ఎపిసోడ్ లో చెప్తున్నాం, అడ్వకేట్లు పెట్టుకోలేని వాళ్ళే ఇక్కడికి వస్తున్నారు, మాకు అర్థం అవుతుంది. కానీ ఫ్రీ అడ్వకేట్లు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన లీగల్ సెల్ అథారిటీలు, లోక్ అదాలతులు ఇన్నున్నాయి, ఫలానా అడ్రస్ అని క్లియర్ గా చెప్తుంటే కూడా ఇక్కడైతే దొరికేస్తారు కదా అని వస్తున్నారు. ఓకే, అప్పుడు కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, మీరు ఏం పోరాటం చేశారని. ఏమీ చేయలే, బేసిక్ ఒక్క 498 వేశారు. అక్కడ ఏదో అయిపోవాలంటే ముందు అక్కడ ఉండాలి డబ్బు. అక్కడ ఉన్నా వాడు ఇవ్వట్ల, ఆస్తులు ఉన్నాయి ఇవ్వట్ల. అప్పుడు మనం ఏం చేయాలి? ఒక్క డీబీసీ ఎన్ని కేసుల్లో చెప్తున్నాం, ఆ కేసులు వేసుకొని వసూలు చేసుకోవాలి. అడ్వకేట్లు పెట్టుకోలేము. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడే నెక్స్ట్ స్టెప్ చెప్తారు. బేసిక్ ఇవి తెలుసుకోవాలి కదా, మీ హక్కులు మీకు తెలియకపోతే ఎట్లా? ఇక్కడ మీ మీద కోపం కాదు, అరే ఎంత అన్యాయం జరిగినా వీళ్ళకి పోరాటం రాలేదేంటా అని. ఎవరో పోరాడాలా మీకోసం. ఇక్కడ మేము దొరికాం, వచ్చేసారు, అయిపోయాయి. పెద్ద మనుషులు దొరికారు, అయిపోయాయి. ఎవరికన్నా ఏం అవసరం అంతంత టైం స్పెండ్ చేయడానికి? మీ కష్టం కోసం మీరే అరే కొంతకాలం మేము పోరాడాలి, మనకు ఒక లా రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయని మీరు అనుకోకపోతే ఎట్లా? వింటే మాకు బాధ చేస్తుంది. మేము ఇప్పుడే చేసేస్తామని మాటలు ఇస్తామని అనుకోకండి. ఎందుకంటే మీరు ఏదైనా పోరాటం చేసి అరే ఇది పర్ఫెక్ట్ కేసు, మనం వెళ్ళకపోతే పని అవ్వదు అన్న వాటికి వస్తాం. మీరు బేసిక్ పనులే చేయాలి, అప్పనంగా అయిపోవాలి. మాకు బోలని కష్టాలు ఉన్నాయంటే కష్టాలే ఉంటాయి అందరికీ. కష్టాలు లేనివాడు ఎవడో ఒకళ్ళు చెప్పండి, రమ్య గారికి కష్టాలు లేవు, మేడంకి లేవో, సార్కి లేవో, ఎవరికి రేంజ్లో వాళ్ళకు ఉంటాయి. పోరాడాలి, వెళ్ళాలి. పోనీ ఖర్చు పెట్టుకోం. ఫ్రీ అడ్వకేట్లు ఉన్నారని ఎన్ని చోట్ల చెప్తున్నాం, పోనీ ఇప్పుడు కూడా చెప్తా, అలా అన్నా ప్రయత్నించండి. ఇంకేమైనా ఉందా శివ చెప్పడానికి? ఏం లేదు సార్, అదే ఉంది సార్. ఏం కోరుకుంటున్నారు? మాది ఏం లేదు సార్, మా పెట్టినే ఇచ్చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆమెకి ఒక చూసి ఇవ్వాలి కదా. మాకేందంటే ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు మేము రెంట్కుంటా సార్. నేను ఏంటంటే ఇప్పుడు మా వైఫ్ బాధలన్నీ అర్థమైంది, ఇప్పుడు కష్టాలు బాధలు అన్ని అర్థమైంది. ఆర్థికంగా మోసపోయారు, మానసికంగా చితికిపోయారు, చాలా దారుణాతి దారుణం. క్లియర్ కట్. ఇప్పుడు వాడిని ఇప్పుడు మేడం అనేది ఏంటంటే, మీరు ఆ పద్ధతిలో వెళ్ళకపోతే ఎంత టైం గ్యాప్ వస్తుందో మీ కేసు అంత పలచబడిపోతుంది. ప్రామిస్ ఉన్నట్టు దొరకడం మామూలు విషయం కదా సార్. పర్ఫెక్ట్ రాశాడు, ఒకే హ్యాండ్ రైటింగ్, తీసుకెళ్ళి అలా కోర్టులో ఇన్ టైమ్ లో, కనీసం మీరు జులైలో వచ్చినా దాన్ని బతికిచ్చేదాన్ని. ఇప్పుడు ఎంత టైం ల్యాప్స్ అయిపోయింది సార్. ఆగస్టు 12th గా ఏదో రాశారు. 3 years అయిపోయింది ఆగస్టు 12th కి 2025. విత్ ఇన్ 3 years మేడం. అవును సార్. ఇప్పుడు అది పట్టుకుని తిరుగుతున్నారు అంటే అది ల్యాప్స్ అయిందని మీకు తెలుసా? అది టైం ల్యాప్స్ అయిందని, దానికి 3 సంవత్సరాలు వ్యాలిడిటీ ఉంటుందని తెలుసా మీకు? అది కూడా తెలియదు. వీళ్ళకి అన్ని తెలుసు సార్. అడ్వకేట్ పెట్టుకోలేక ఏ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలా వీళ్ళని. అంటే ఏంటి ఖర్చు అవుతుందనా? అడ్వకేట్ ద్వారా ఖర్చు అవుతుంది. ఫైనాన్షియల్ వీక్ అయిపోయారు. అమ్మకి మెడికల్ గా అవుతుంది. అమ్మ నువ్వేం పని చేయవా? ఏమమ్మా ఖాళీగా ఏదో అవార్డు ఫంక్షన్ లాగా చెప్తున్నావు. బాగానే ఉన్నావుగా, పని చేయలేవా? చదువుకోలేదా? ఏదో ఒకటి చేసుకోవచ్చు కదమ్మా. హైదరాబాద్ లో చదువుకోలేని బోల్డ్ పనులు. వీళ్ళకి ఆ అబ్బాయికి లీగల్ దెబ్బ తప్ప భయమే లేదు. ఎందుకంటే వీళ్ళ బ్యాక్గ్రౌండే స్ట్రాంగ్ గా లేదు. ఎక్కడో ఒప్పుకుంటున్నాడు, ఒప్పుకొని వాడు పేపర్ ఇలా రాశాడు. ఏదో ఆ పేపర్ ఏదో వాడు ఒప్పుకుని రాసిన పేపర్. వాళ్ళు ఏంటంటే నాకు వైట్ పేపర్ మీద రాసిచ్చారు సార్. వాళ్ళ ఊరు మొత్తం అంతే ఊరు సార్. వాళ్ళు పెద్ద మనుషులు నాకు ఎటువంటి న్యాయం చేయలేదు. వాళ్ళు ఏంటంటే అనకండి ఆ మాట ఇరిటేటింగ్ గా ఉంది వినడానికి. పెద్ద మనుషులకి ఏం పని న్యాయాలు చేయడానికి? పెద్ద మనుషులకి ఏం పని మేడం? రాపిచ్చారు వాళ్ళు అంతమంది. ఇప్పుడు మమ్మల్ని అడిగి రేపు నువ్వు బయటికి వెళ్ళి మమ్మల్ని కూడా అలాగే అనేలా ఉన్నారు మీరు. సరే, ఇది రాసినప్పుడు తర్వాత ఇప్పుడు ఇది రాశాడు, తర్వాత ఏమైంది? ఫాలో అప్ లోకి వెళ్ళారా మీరు? వెళ్ళాం సార్. వెళ్తే పెద్ద మనుషులు అలా పిలిస్తే రావట్లేదు ఇక. అంటే అక్కడ నుంచి ఇక ఇల్లు కాల్ చేసేసి వేరే సైడ్ రెంట్కున్నాను. సార్ మీరు చెప్పిన ప్రతి మాట నిజం, మేము నమ్ముతున్నాం, మాకు తెలుస్తుంది. కానీ పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళాం న్యాయం జరగలేదు, టీవీ షోకి వెళ్ళాం న్యాయం జరగలేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాం న్యాయం జరగలేదు. టైం ప్రకారం జరుగుతాయి, పర్ఫెక్ట్ వేలో వెళ్తే జరుగుతాయి. పిచ్చి వేలోనే ట్రై చేసేసారు మేడం. పిఎస్ నుంచి కానిస్టేబుల్ ఇచ్చి పంపించారు మేడం. ఇంటికి ఇట్లా లాక్కుంది, ఫోటో ఇలా తీసుకొని వచ్చాం మేడం. అంతకంటే పోలీసులు ఏం చేస్తారు మీకంటే? దాన్ని బట్టి పోలీసులు మాక్సిమం చేశారు. మీది జిడ్డు కేసు కింద లెక్క. జిడ్డు కేసుకి మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటో తెలుసా? రియలైజ్ అవ్వాలి, ఓహో మనం మోసపోయాం. ఈ రోజున సైబర్ క్రైమ్ లో ఉత్తిని మోసపోతున్నారు జనాలు. ఆ మోసాల్లో మనం ఒకళ్ళం. ఓకే, ఒక ఆడపిల్ల సొమ్ము తిన్నవాడు ఎవడో బాగుపడ్డు, అందులోనే ఆడపిల్లని మోసం చేశాడు. దీనికి మనం స్ట్రాంగ్ అవ్వాలి అంటే మనకున్న కష్టాలకి ఆల్రెడీ మీ అమ్మగారు పెరాలసిస్, ఆవిడ మెడికల్ అవుతాయి, మీ భార్యాభర్తలు పోషించుకోవడానికే సరిపోతుంది. ఈ అమ్మగారికి తిండి పెట్టుడే ఎక్కువ నా దృష్టిలో అయితే. ఎందుకంటే నేనేమి చెయ్యను మేడం అనే అమ్మాయిలు అంటే నాకు చాలా కోపం.
కాళ్ళు చేతులు లేనోళ్ళు, కళ్ళు లేనోళ్ళు కూడా ఏదో పని చేసుకుని బతకాల్సిన పొజిషన్లో మనం ఉన్నాం ఈ సమాజంలో. ఎందుకంటే 1,00,000 రూపాయలు వచ్చినా చాలు, వాళ్ళ రేంజ్లో వాళ్ళకి ఆ ఖర్చులు ఉంటాయి. నువ్వు ఒక్కడివే ఆటో తోలుతూ ఇంతమందిని పోషిస్తున్నావంటే, అరే నేను ఏదో ఒకటి చేయాలి కదా అన్న కోసం కనీసం అమ్మాయి అనుకోవాలిగా. ఏంటి బేద ఏడుపులు ఏడుస్తున్నారు? ఆ అమ్మాయిని బయటకు పంపించి మీరు ఉద్యోగం చేయించలేకపోయారు, పని చేయించలేకపోయారు. ఏంటి మీ పౌరుషం అంటే? నాకు ఒక దానికి రీజన్ చెప్పండి. మేము సర్వీస్ చేయాలా లేదా ఆలోచిస్తాం. ఆ పేపర్ పనికి వస్తుంది, నన్ను లీగల్ కదా ఏం పనికిరాని పేపర్. అంటే మమ్మీ డాడీ ఉన్నప్పుడు ఇట్లా ఏమో ఇక్కడ పంపించలేదు మేడం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ పరిస్థితులు ఉంటే ఏమన్నా నిందలు వేస్తారు అన్నట్టు. ఏమి నిందలు వేస్తారు సార్? ఏ సమాజంలో ఉన్నారు మీరు? ఏ సమాజంలో ఉన్నారు? ఆడపిల్ల బయటికి వెళ్ళి జాబ్ చేస్తే నిందలు వేస్తారా? క్యారెక్టర్ ఎప్పుడు జనాలు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఎవడ పని ఆడు చేసుకెళ్తుంటే కుక్కల మరుగే వాటి గురించి పట్టించుకోవసరలా. ఒకటి, ఏ అమ్మాయి అన్నా కరెక్ట్గా ఉంటే మరీ పొడిసి అంత హీనమైన సమాజంలో ఎవరు లేవు. అలా అయితే ఎన్ని సంవత్సరాలు దాచుకుంటాం? 6 లక్షలు 8 లక్షల కోసం ఎన్ని సంవత్సరాలు దాచుకుంటాం? సరే 8 లక్షలు వస్తే ఏం చేస్తావు? 8 లక్షలతో ఆవిడ సరిపోతే జీవితకాలం బతికేయడానికి? మళ్ళీ ఇంకోటి ఏమన్నా తీసుకొచ్చి అంటగడతారు. ఇంతేగా. ఆ అమ్మాయికి ఒక కుటుంబం కావాలో, భర్త కావాలో, పిల్లలు కావాలి. ఇంతేగా మీ దృష్టిలో? అది నాకు నచ్చదు. మీ కేసు నేను ఎందుకు ఎమోషన్ రీచ్ అవ్వట్లేదంటే, అరే వీళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నాయి, మారాలనే అనుకోవట్లా. ఛాన్స్ ఉంది, స్టామినా ఉంది. ఈ మ్యారేజ్ ఏంటంటే మొదటి రోజు నుంచి ఇది 1 వే ట్రాఫిక్. ఏదైతే కనుక అనాలిసిస్ ఆర్ ఇన్వెస్టిగేషన్ పెళ్లికి ముందు జరగాలో అది బహుశా ఏంటంటే అంత క్లోజ్డ్ సీక్రెట్ ఏమీ కాదు. ఆ వ్యక్తి ఏంటి, వ్యక్తిత్వం ఏంటి, ఇంత బహిరంగంగా ఒక అమ్మాయితో ఫోటోలు తీసుకున్నటువంటి వాడు ఆ ఊరు వాడు ఆ చుట్టుపక్కల ఇరుగు పొరుగులు ఏమన్నా లవ్ స్టోరీ నడిచిందంటే కనుక ఖచ్చితంగా చెప్తారు. ఎంత బహిరంగంగా ఉందో చూడండి. అది ఫోటోలు కానీ ఇవి కానీ ఆ పెళ్లి కానీ చాలా హడావిడంతా మామూలుగానే ఉంది. కుటుంబ సమేతంగా అమ్మాయిని దగ్గరుండి పెళ్లి చేశారు. అంతా చాలా కథ నడిచింది. ఇటు వచ్చి ఏంటంటే కనుక వాడిని ఊరికనే ఒక మగాడిని అలా వదిలిపోయకూడదు, వాడిని మార్కెట్లో పెట్టాలి, మార్కెట్లో పెట్టి వాడు ఎంఆర్పి ఎంతో కనుక్కోవాలి. సో ఆ ఎంఆర్పి ప్రకారం మీరు 3 లక్షలు ఇచ్చారు, ఘనంగా పెళ్లి చేశారు, ఒక ఇంటోడు అయ్యాడు. వాడు ఏమనుకున్నాడంటే వచ్చిన కాడి నుంచి మిమ్మల్ని తోలుబొమ్మలు అట్లాగా ఇంట్లో ఒక మనిషిలాగా పెట్టి ఉద్యోగం సద్యోగం అనుకుంటూ ఊరు వాడ తిరుగుతూ వేరే సెటప్ పెట్టుకుని అక్కడ కాపురం చేశాడు. ఆ 1 ఇయర్ పాటు కేవలం వాడు 1 ఇయర్ పాటు చేసింది ఏంటంటే కేవలం నీకేంటంటే ఇమోషనల్ గా విరిగిపోయేటట్టు చేశాడు. దొరికినట్టు అందనట్టు బయట ఉంటూ ఏంటి అసలు మొగుడు అనేవాడు ఉన్నాడా, ఒంట్లో ఉన్నాడా అంటే ద ప్లాన్. నేను అనేది ఏంటంటే ఈ విధంగా వచ్చేటటువంటి వాళ్ళకి ముందు నుంచే క్లియర్ కట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. ఈ ప్లాన్ లో కేవలం వాడు ఒక్కడే భాగస్వామి కాదు, మొత్తం కుటుంబ సభ్యులు అందరూ భాగస్వామి. ఎందుకంటే కనుక అరే సమాజం గురించో కట్నం గురించో మనం పెళ్ళి అయితే చేస్తాము, తర్వాత నువ్వు ఆడుకుంటావో పాడుకుంటావో నీ ఇష్టం, ఆ అమ్మాయిని ఉంచుకుంటావో పంపిస్తావు నీ ఇష్టం అని చెప్పి. ఇక్కడ చూసారా ఏమైందో? కొట్టడం అనేటటువంటిది ఒకసారి జరిగింది, కానీ ఇమోషనల్గా మాత్రం సఫికేట్ చేశారు. నేను ఇమోషనల్గా సఫికేట్ చేయటం అంటే కనుక ఏమవుతుందో అక్కడ నీకు తెలియదు, గందరగోళం. పెళ్ళైన కాడి నుంచి ఫస్ట్ నిన్ను నువ్వు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని నిన్ను పూర్తి స్థాయిలో అతనికి ఇంట్రడ్యూస్ చేసుకునే లోపలే నీకు వేరే అమ్మాయి నా జీవితంలో ఉందని ఇంట్రడ్యూస్ చేశాడు. తర్వాత ఇంకా అక్కడి నుంచి అరే వేరే అమ్మాయి ఉందా అనేటటువంటి ఆలోచన నీకు పూర్తి స్థాయిలో జీర్ణించుకునే లోపలే ఇంట్లోకి రావటం వెళ్ళటం ఇవన్నీ జరిగింది. అంటే నేను అనేది ఏంటంటేనమ్మా ఇక్కడ 2 మిస్టేక్స్. ఓకే, ఒలిగిపోయినటువంటి గ్లాసులోంచి ఒలిగిపోయినటువంటి పాలు గురించి ఆలోచించేది ఏంటి, మిగిలినటువంటి పాలు తాగి కడుపు నింపుకోవచ్చు కదా అనేది ఒక సామెత. అంటే ముందు జరగవలసినటువంటి ఇన్వెస్టిగేషన్ జరగలేదు, ఎవడో ఒకడు వచ్చాడు, పూర్తి స్థాయిలో కుటుంబ సమేతంగా అందరూ వచ్చి మీ కుటుంబ సమేతంగా అందరినీ మోసం చేశారు. మామూలు అసలు ఒక దిగు స్థాయి అంటే ఆర్థికంగా దిగువ లోవర్ క్లాసులో ఉండేటటువంటి మీరు అసలు ఆ పెళ్లి చూస్తే కనుక ఎవరికన్నా కళ్ళు బయర్లు గమ్ముతాయి. ఎంత ఘనంగా చేశారు అసలు ఎంత ఘనంగా ఘనంగా చేశారు. ఆ పెట్టుబడులు ఏంటి, ఆ పిలిచినటువంటి ఆ జనం ఏంటి, ఆ భోజనాలు ఏంటి, ఆ గ్రాండ్ గాలాలో ఆ పిక్చర్, ఆ ఫొటోస్ ఏంటి, అన్ని విధాలుగా చేశారు. అరే నాకు బాధ ఏంటంటే కనుక రమ్య మేడం గాని నాకు కానీ ఇంత ఘనంగా పెళ్లి చేసినటువంటి వాళ్ళు అరే ఒక ఇంట్లో ఉన్నటువంటి ఒక్క ఆడపిల్లకు వేరే ఇంటికి పంపిస్తున్నప్పుడు వాడు ఎలాంటి వాడు దొంగ, ఎలాంటి వాడు భూత, వాడి వెనకాతలు ఎవరున్నారు ఏంటి అనేటటువంటిది 1 సంవత్సరం ఎంక్వైరీ చేసుకున్నా పర్వాలేదు. అంటే నీలాంటి ఆడపిల్లలు ఎవరైనా కూడా అరే ఈడేదో జాబ్ చేసేస్తున్నాడు, హైట్ ఉన్నాడు, వెయిట్ ఉన్నాడు, కుటుంబం అంతా కూడా మంచిగా అనిపిస్తుంది అని చెప్పి ఈ పైకి కనిపించేటటువంటి హంగులు కాకుండానే లోతుగా వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయడానికి ట్రై చేయండి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు పెట్టినటువంటి ఖర్చు చూస్తే కనుక ఆ సంబంధం మీకు ఏ స్థాయిలో నచ్చితే కనుక అంత ఖర్చు పెట్టారు. మీరు ఏ స్థాయిలో నచ్చింది మీకు అంటే ఇలాంటి తిరుగులేనటువంటి సంబంధం, అంత గొప్ప సంబంధం అని చెప్పి ఖర్చు పెట్టారు. కరోనా టైంలో మీ నాన్నగారు కళ్ళు పోయి ఇలాంటి నానా ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఎక్కడా వెనకాడకుండా పెళ్లి జరిపించారు. రెండో అంశం ఏంటంటేనమ్మా సార్ మొదట్లో బాగానే ఉన్నాడు, తర్వాత మనిషి మారిపోయాడు అనేటటువంటి చాలా సందర్భాలు ఇక్కడ సహజంగా మేము చూసేటటువంటిది. ఇక్కడ డే 1 నుంచే ఒక మారు మనిషిని మీరు చూశారు. డే వన్
నాకు వేరే అమ్మాయి ఉంది, వేరే అమ్మాయిని నేను పెళ్లి చేసుకుని నాకు వేరే లవ్ స్టోరీ ఉంది, నువ్వు ఉన్నావు ఉన్నట్టే నాకు అక్కర్లేదు అనేటటువంటి మనిషి నీకు నువ్వుగా ఏదో ఇన్వెస్టిగేట్ చేసుకుని అతను ఫోన్ చెక్ చేసో లేదంటే మార్కెట్లో ఒక అమ్మాయితో తిరుగుతున్నట్టు కాదు. సహజంగా మీ స్టేజ్ మీద చూసేటటువంటిది. అతనికి ఓన్గా వచ్చి నీకు డిక్లేర్ చేశాడు. అంటే దొంగోడు వచ్చి నేను దొంగ డాష్ అని నీకు ఓపెన్గా చెప్పుకున్నప్పుడు అక్కడి నుంచి మీరు ఇంకా వెయిటింగ్ ఏం ఆడకూడదమ్మా, హైపర్ అలర్ట్ అయిపోవాలి మీరు. అంటే ఇంకా వన్ వే ట్రాఫిక్ అని నేను అన్నాను స్టార్టింగ్ నా ఓపెనింగ్ స్టేట్మెంట్లో. అంటే అది నిలిచేటటువంటి పెళ్లి కాదు, ఊడేటటువంటి పెళ్ళి. ఎందుకంటే కనుక కపట్ నాటకం కానీ దొంగ నాటకం కానీ కుటుంబ సమేతంగా అందరూ చేసినటువంటి మోసం అక్కడే బహిర్గతం అయిపోయింది. అక్కడ మొదలైనటువంటి కథ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది ఇప్పటికీ కూడా. డబ్బులు పోయినాయి, పరువు పోయింది. మొత్తం మీద మీరు ఇంత పరువు పోగొట్టుకుని మీకు కసి కోపం ఎలా రగిలిపోవాలంటే, కసి కోపంతో ఆయన ఏదో కొట్టేసి చంపేమనట్లేదు, అసలు కేసుల మీద కేసులు వేసి అసలు ఊపిరి సలపనివ్వకూడదు, వాడికి ఉక్కిరి బిక్కిరి చేయాలి. అప్పుడు సచ్చినట్టు వచ్చి సిట్టింగ్కి వస్తాడు, కాంప్రమైజ్ వస్తాడు. మీరు ఆ ఒక్క స్టెప్ తప్ప మిగతా అవన్నీ చేశారు. ఇప్పుడు ఏమైంది, అవన్నీ చేయటం వల్ల వాళ్ళని పిలిపించుకోవటాలు, వాళ్ళకి కూడా కొద్ది గొప్ప ఎవరన్నా అవనియండి కొద్ది గొప్ప డబ్బులు ఇవ్వటాలు, వాళ్ళ భోజనాలు కాఫీలు, మీ పెట్రోల్ ఖర్చులు, అక్కడ తిరగటాలు ఇక్కడ తిరగటాలు, ఇవన్నీ తడిపి మోపుడైంది కదా. దాని బదులు ఒక లాయర్ని పెట్టుకుని ఈ పాటికి మొత్తం గట్టిగా బిగించుంటే వాడు కాలబేరానికి రాడు. ఇప్పుడు వాడికి అర్థమైపోయింది. ఇందాక నుంచి ఏమంటున్నారంటే మేడం కానీ నేను కానీ మిమ్మల్ని సైకలాజికల్గా బలహీనం చేసి మిమ్మల్ని అన్ని పద్ధతుల్లోంచి వెళ్ళేటట్టు చేసి, ఏ పద్ధతుల్లో అయితే కనుక మీరు వెళ్తే ఖచ్చితంగా ఓడిపోతారు అన్ని పద్ధతుల్లో మిమ్మల్ని పంపించేటటువంటి విధంగా చేసి, ఎక్కడికి రమ్మన్నా ఆ పంచాయతీకి వచ్చి, ఎక్కడ సంతకం పెట్టమన్నా అక్కడ సంతకం పెట్టి, ఆఖరికి మీ పరిస్థితిని ఎలా క్రియేట్ చేశాడు అంటే కనుక మీరు తప్ప మీరు ఏమీ చేయలేరు. ఊరికనే చూడండి, మీ బ్రదర్ బహుశా అతని జీవితకాలం సరిపోదేమో అన్ని ఎవిడెన్స్లు కలెక్ట్ చేసుకున్నాడు. వచ్చిన కాడి నుంచి ఎవిడెన్స్ల మీద ఎవిడెన్స్లు చేస్తున్నాడు. బయట పేపర్లోనే ఇన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి, అతని ఫోన్లో స్టోరేజ్ కూడా నిండిపోయింది. మొత్తం అన్ని ఫోటోలు గిటోలు, సఖీ దగ్గర ఫోటోలు అన్నీ. అంటే ఇన్ని ఆధారాలు పెట్టుకుని ఆ ఆధారాలన్నీ ఏం చేశారంటే బీరోలో పెట్టి తాళం వేసి జోబులో పెట్టుకుని జోబులో నింపుకున్నాము. ఆధారాలన్నీ కూడా ఒక ట్రాక్లోకి వెళ్ళి ఒక పద్ధతిగా మీరు పట్టు బిగించుంటే కనుక ఈ పాటి గెలిచేసేవారు, మీరు అయిపోయి ఉండేది. ఎందుకు మీరు ఇంకా ప్రైవేట్ పంచాయతీలు, టీవీ షోలు ఇలాంటి వాటి మీదే ఆధారపడుతున్నారు అనేటటువంటిది మా బాధ. పోనీ కలవటానికి ఏమైనా అవకాశం ఉందా? ఎవరైనా కూడా యూజువల్గా ఇలా వచ్చి కూర్చునే వాళ్ళు ఎవరంటే, సార్ 3 years బాగానే ఉన్నాడు, తర్వాత ఒక అమ్మాయి ఎవరో పరిచయం అయింది, ఆ అమ్మాయితో కనెక్ట్ అయ్యాడు, మంచిగా ఉన్నటువంటి మగాడు తర్వాత మారిపోయాడు అనేటటువంటి చోట మనం ఏంటంటే ప్లాన్ బి, అది 2-way ట్రాఫిక్. అంటే కలపాలన్నా కలపచ్చు, విడగొట్టాలన్నా విడగొట్టచ్చు, ఫైనాన్షియల్ కంపెన్సేషన్ కావాలన్నా తీసుకురావచ్చు. ఇక డే 1 నుంచి మీకు స్మెల్ తెలిసిపోయింది వీడు కరెక్ట్ కాదని చెప్పి. సో కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా నేను చెప్పేది ఏంటి అంటే కనుక, దయచేసి ఈ వేదిక వరకు వచ్చినటువంటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సానుభూతుల గురించో లేదంటే అయ్యో ఎంత అన్యాయం అయిందమ్మా, ఇంత నష్టం జరిగిందా అనేటటువంటి మాటల గురించో, మీ పనులు మేము చేసేస్తాం, డోంట్ వరీ, వాడిని పిలిపించి మేము సంతకం పెట్టించేస్తాం అని చెప్పి చల్లబొల్లు కబుర్ల గురించో మీరు దయచేసి ఈ బుట్టలో పడకండి. ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతి వ్యవహారం అనేటటువంటిది ఉంది. అది కొద్ది టైం పట్టినా లేట్ అయినా ఖచ్చితంగా అది ఒక మార్గాన్ని డిసైడ్ చేస్తుంది. ఎక్కడున్నా కూడా కొండను తవ్వైనా కూడా వాడు బయటకు వస్తూ ఉంటాడు. ఆ ఒక్క మార్గం తప్ప మీరు ఏం చేయలేదు. వాడిని తలపగలు కొట్టాడు, ఎమ్మెల్సీ అయింది. ఏం ఉపయోగించుకున్నారు ఆ ఎవిడెన్స్ని? మీరు హత్యాయత్నం పెట్టలేదా, అటెంప్ట్ టు మర్డర్ పెట్టలేదా? ఎమ్మెల్సీ అయిందమ్మా, స్కల్ ఇంజరీ, ఫ్రాక్చర్ అయింది, ఎక్స్రేస్తో పాటు మొత్తం అంతా కూడా మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. ఫాలో అయిపోయేది ఒక కాగితం పట్టుకుని, ఏదో ప్రామిసరీ నోట్ పట్టుకుని, అది ఎక్స్పైర్ అయినటువంటి 3 సంవత్సరాల తర్వాత అది జోబులో పెట్టుకుని అది తిరుగుతున్నారు మీరు. ఆ డబ్బులు కూడా మాయమైపోయినట్టేగా. సో ఇప్పటికైనా అమ్మా, ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకో, దిగేమో ఎంత లోతుందో మనకు తెలుసు ఇందులో. ఓకే, ఇప్పుడు మనకి స్విమ్మింగ్ రాకపోయినా స్విమ్మింగ్ చేయాలి, కొట్టాలి అంతే, కాళ్ళు చేతులు ఆడాలి, కొట్టాలి అంతే, కనుక తేల్తాం, లేదంటే మునిగిపోయి చచ్చిపోతాం అంతే, ఏం బతకలేం మనం. ఈరోజు మీరు పోరాడేది దేని గురించి? ఓన్లీ ఒక్కటే మిగిలింది ఇక్కడ, పరువు అనేటటువంటిది మీరు తీసుకోలేదు, వాడు తీశాడు. ఘనంగా మీరు చేసినటువంటి పెళ్లి వల్ల మీరేమీ నష్టపోలేదు, మీరు తలదించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజు మీరందరూ కలిపి ఒంటి చేతి మీద ఇతను మొత్తం కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. అది మామూలు పరిస్థితి కాదు, పెద్ద వయసు కూడా ఉండదు ఈ అబ్బాయికి. ఫస్ట్ మీరు ఇవ్వాల్సింది అందరూ కదా, పద నువ్వు ముందు పద, ఇలాగ ఈ పంచాయతీలు ఇవన్నీ వద్దు, నేను దమ్ము ధైర్యంగా నేను ఉంటాను, నా కాళ్ళ మీద నేను నిలబడతాను, పెళ్ళి ఉంటేనే జీవితం, పెళ్ళి లేకపోతే వేస్ట్, వ్యర్థం అనేది కాదు, నా కాళ్ళ మీద నిలబడి నేను ఉద్యోగం, నేను చేదోడు వాడ్డాడుగా ఏదో ఎంతో కొంత సంపాదిస్తాను, నువ్వు మనోధైర్యంతో ఉన్నా అన్న, మనం ఫైట్ చేద్దాం అని చెప్పి అతనికి ధైర్యాన్ని ఇవ్వండి మీరు. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అది. ఇది ఒక్కటే మార్గం అమ్మా. నేను చెప్పేది ఏంటంటే కనుక, ఇక్కడ పరువు, ప్రతిష్ట ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. ఫైనాన్షియల్ కంపెన్సేషన్ గురించే మీరు ఈరోజు ఇక్కడ కూర్చున్నారు. దానికి ఉన్నటువంటి ఏకైక దారి లాయర్ మేడం చెప్పినట్టుగా లీగల్ అప్రోచ్. దాన్ని నమ్ముకోండి, మిగతా అన్నీ తీసి పక్కన పెట్టండి.
సుడో ప్రామిసెస్, ఫాల్స్ ప్రామిసెస్ మేము చేసేస్తామని ఎవరన్నా పెద్ద మనుషులు కూర్చుంటే కనుక ఎవరిని కూర్చోనివ్వద్దు. ఎందుకంటే అందరినీ కూడా టోపీ వేయగలిగేటటువంటి సమర్థుడు మీ సోకాల్డ్ భర్త. థ్యాంక్ యూ. సార్ మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు సార్? నేను, మా వైఫ్ మేడం, మమ్మీ, సిస్టర్. మీకు ఎంతమంది పిల్లలు? పిల్లలు లేరు మేడం. 5 years అవుతుంది మ్యారేజ్. మీ వైఫ్ ఏమైనా జాబ్ చేస్తారా? బ్యూటిషియన్ చేస్తుంది. ఆవిడ చేయొచ్చా జాబ్? బ్యూటిషియన్ చేస్తుంది మేడం. అదే అది అవ్వని ఆవిడ చేయొచ్చు. చేయొచ్చు కానీ మీ సిస్టర్ చేయకూడదు అని అంటున్నాను. మీ సిస్టర్ చేయకూడదు అట్లా ఏం లేదు మేడం. కాకుండా అంటే ఇప్పుడు ఎంత అయ్యింది సార్. మీ మళ్ళా. వైఫ్ బ్యూటిషియన్ వర్క్ చేస్తుందంటే ఆ సరౌండింగ్స్ లోనే ఆవిడ అండర్లోనో ఆవిడ పక్కనో తను చేసే చోట మీ సిస్టర్ ని కూడా పంపించవచ్చు. అంటే 1 month ఎందుకంటే ఒక కన్న తల్లిలాగా రక్షణగా మీ వైఫ్ ఉంది. నిజంగా అమ్మాయిని అప్రిషియేట్ చేయాలి సార్. పెరాలసిస్ అత్తగారు, భర్త వదిలేసిన పాప మా అమ్మాయి తప్పేమీ లేదు, అయినా కూడా ఇలా ఒక ఆడపడుచుని ఎంటర్టైన్ చేస్తూ మీ ఇద్దరు కష్టార్జితంతో నలుగురిని పోషించుకుంటూ వెళ్తున్నారు చూసారా. మీకు ఓకే బ్రదర్గా మీకు ఓకే, మంచి మంచి బ్రదర్. ఈ మధ్య బ్రదర్స్ అంత ఎమోషన్ కనిపించట్లే. మీ వైఫ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎవరు సార్ ఈ రోజుల్లో ఏ వదినండి బాబు ఎట్ట కూర్చోబెట్టి వంట ఇప్పుడు చేయగలిగితే ఇంట్లో ఏమైనా శుభ్రం చేసి వంట చేస్తుందేమో, అంతకు మించి ఇది అస్సలు నాకు నచ్చలేదు సార్. ప్లీజ్ నా రిక్వెస్ట్, మీ వైఫ్తోనే పంపిస్తారు. ఆడపిల్ల సంపాదించాలి, అవసరం వచ్చిన రోజు. ఆ అమ్మాయికి అవసరం వచ్చింది, 3 ఏళ్ళు కూర్చోబెట్టేశారు. సంపాదించి కాపురాలు నాశనం చేసుకోమని నేను చెప్పట్లా. ఎందుకు చదివించారు? ఇంటికి సంబంధించి అన్ని బాధ్యతలు టాలెంట్గా చేసుకొని వెళ్తుందని. అవసరం వచ్చిన రోజు ఫైనాన్షియల్ సపోర్ట్, తనని తాను పోషించుకోగలిగిద్దని. ఓకే. ఈరోజు తనని తాను పోషించుకునే పొజిషన్లో లేదు. మీ వైఫ్ కరెక్ట్గా లేకపోతే ఏడబోయేది? మీరు గుండెలు బాదుకొని కూడా అరే మా అమ్మకి మా చెల్లికి నేను ఏదైనా చేద్దాం అనుకున్నా చేయలేకపోతున్నానని చేతులు కట్టుకోవాలి, లేదా మీ వైఫ్ని వదిలేసి ఇక్కడికి రావాలి. మీకు జీవితం ఉండదుగా అప్పుడు, అవునా? అందుకు మీ వైఫ్ని నేను అప్రిషియేట్ చేశాను. మీ ముగ్గురు జీవితాలు మీ వైఫ్ మీద ఆధారపడదు. ఇక్కడికి కూడా వేస్ట్ అయినబ్బా రావడం అని అనుకోకండి. ఎందుకంటే ఇప్పటిదాకా మీ చిప్లో ఏం చేయాలనే దానికి ఫాస్ట్గా అయిపోవాలి, ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోవాలి, పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తే అయిపోద్ది, పోలీస్ స్టేషన్, ఇవన్నీ చేశారు చూసారా. ఎవరికైనా నేను అదే చెప్తాను సార్, కోర్టు వద్దు. చచ్చిపోతున్నారు కోర్టులో జడ్జెస్. పొద్దుట కూర్చుంటే అర్ధరాత్రులు కూడా వర్క్ చేస్తున్నారు. ఇంకా అడ్వకేట్ల కన్నా బ్రీతింగ్ టైం ఉంటుందేమో. మీకు మీ ఒక్కటే కేసు, ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న కేసులన్నీ పాపం వాళ్ళకే ఉంటాయి. జడ్జి పోస్టుల కంటే దారుణమైన పోస్టు ఇంకేమీ లేదా అన్న భయం వేస్తుంది. ఎందుకంటే పాపం మొన్న మధ్య డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి వెళ్తే కూడా 9 to 10 వరకు కూడా జడ్జిలు వర్క్ చేస్తున్నారు, లేడీ జడ్జెస్ కానీ జెంట్స్ జడ్జెస్ కానీ. అందుకని కోర్టుకి ఫ్యామిలీ కేసులే, మళ్ళీ మిగతా కేసులో కాస్త బ్రీతింగ్ టైం ఉంటుంది. ఈ ఫ్యామిలీ కేసు జడ్జెస్కి నరకం కనిపిస్తుంది ఒక రకంగా. అందరూ మంచోళ్ళే, అందరూ చెడ్డోళ్ళే, ఎవరికి న్యాయం చేయాలి, చట్టం ఏది ఉందో దాని ప్రకారమే వెళ్తూ ఉంటారుగా. కాబట్టి అక్కడ బర్డెన్ పెంచకుండా మీ ఏరియాలో మీ చుట్టాల, మీ పెద్ద మనుషుల, లేకపోతే కుల పెద్దల ఇలా కొంచెం ట్రై చేయగలిగితే 1-6 సిట్టింగ్స్లో సెటిల్మెంట్ అయితే ట్రై చేయండి. అవ్వలా అది జిడ్డు కేసు, లీగల్గా వెళ్ళాల్సిందే. అవును బై టైం పడుతుంది, 3 సంవత్సరాలు పడుతుంది ఖచ్చితంగా. 3 to 5 years అని ఫిక్స్ అవ్వండి. న్యాయం కావాలంటే పడుతుంది మరి. ఎందుకంటే మన ఒక్క కేసే కాదు కదా, అందరం అక్కడికే వెళ్తున్నాం. అర్థమవుతుందా? కాస్త నిజాయితీగా చేసే అడ్వకేట్లు ఎవరైనా ఉంటే రీజనబుల్ ఫీజులకు తీసుకొని కూడా చేస్తారు. మీకు అదే తెలియలే. ఎక్కడికి వెళ్తే ఎలాంటి న్యాయం జరిగిద్దో మీకు తెలియకపోవడం అనేది ఇప్పటిదాకా జరిగింది. ఈరోజు అది తెలియచేస్తాం. మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి, ఆలోచన విధానం మార్చుకోవడానికి ఈ స్టేజ్ మీకు పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. గ్రాండ్గా పెళ్ళిళ్ళు చేస్తున్నారా? ఆడపిల్ల పెళ్ళి 1000 మందికి పెట్టామండి, 5 లక్షలు పెట్టి వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ని పెట్టామండి, 10 లక్షలు పెళ్ళికే భోజనాలకే అయినాయి, సామాన్ ఇచ్చి పంపించాం. ఇవన్నీ గోడకేసిన సున్నం. మీ రేంజ్ ఎంతో అంతే పెట్టండి. జీవితంలో ఒక్కసారే కదా పెళ్ళి అంటే ఆ పెళ్ళే నిలబడట్లా. మీకు ఫోటోలు వచ్చేసరికి అయిపోతుంది ఇక్కడ పేరెంటాలు. గ్రాండ్గా వచ్చి 1000 మంది తినేళ్ళారు, ఉపయోగం ఏముంది? అవన్నీ అబ్బాయి ఇస్తాడా? అబ్బాయికి ఏం పని? మేడం వాళ్ళు ఆ రేంజ్లో పెట్టమన్నారండి భోజనాలు, అందుకే పెట్టాం. అప్పుడు 50-50 అడగండి. మీకు మీ అమ్మాయి సెలబ్రేషన్స్ గ్రాండ్గా ఉండాలంటే మీ సొంత ఖర్చులతో మీరు పెట్టుకుంటున్నట్టే లెక్క తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లో వాటిని వాళ్ళ దగ్గర నుంచి క్లెయిమ్ చేసుకుందామంటే కుదరదు. వేస్టేజ్ ఆఫ్ ఇది. చట్టం ఏం చెప్తుందో తెలుసా? సాంప్రదాయాలను మీరు సింపుల్గా చేసుకొని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోండి అంటుంది. ఆ పని మనం ఎవడం చేయం. ఓకే మనకు ముచ్చట సాంప్రదాయాలు అవన్నీ వెళ్తే బాగుంటుంది, బ్లెస్సింగ్స్ అలాగే చేద్దాం సింపుల్గా, మన తాహతి ఎంతో అంత. ఇల్లు అమ్మేసి ఆస్తులు అమ్మేసి చేసేది రేపటి రోజున రాకపోతే ఇదిగో చూసారా మానసిక క్షోభ. అవి రావాలని కాదు కదా మనం పెళ్ళిని చేసి నిలబడాలని చేస్తాం, మరి వాటిని ఎట్లా క్లెయిమ్ చేస్తాం? డౌరీ
అసలు డౌరీ ఎందుకు వచ్చిందో తెలుసా ఆ సిస్టమ్? ఇప్పుడు కాదు, సీతాదేవి దగ్గర నుంచి వచ్చింది. ఒకసారి పెళ్ళైపోయి వెళ్ళిపోయినాక ఆ కుటుంబం స్త్రీ అయిపోద్ది కాబట్టి తను తన భర్త దగ్గర తలెత్తుకొని ఉండడానికి ఇక్కడ నుంచి కుటుంబం నుంచి పుట్టింటి నుంచి తీసుకెళ్ళేది ఒక బ్లెస్సింగ్గా, ఇష్టంగా తీసుకెళ్ళిన సారీ కాస్త నగలు కాస్త డబ్బు ఇట్లా కన్వర్ట్ అయ్యి డిమాండ్గా వెళ్ళిపోయి కిరసనాయిలు గ్యాస్ సిలిండర్లు చంపేసే స్టేజ్కి వెళ్ళింది. దానికి ఒక చట్టం, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, అంత స్పెషల్గా తీసుకురావాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఈ రోజున ఎవరన్నా డౌరీ అడిగితే దయచేసి పెళ్ళిళ్ళు చేసుకోకండి. లేదు మేడం మా ఏరియాలో సాంప్రదాయం, మీరేం తీసుకెళ్తారో అది మీ అమ్మాయి పేరు మీదే, అది ప్రాపర్టీలు అయినా క్యాష్ అయినా ఏదైనా గోల్డ్ రూపంలో తీసుకెళ్తుందా, ఇంతే. అలాగే శాలరీస్ ఒకటి చాలా డిస్ప్యూట్ నడుస్తున్నాయి ఈ మధ్య. ముందే మాట్లాడుకోండి, అమ్మాయి శాలరీ ఏం చేయాలి, తన అకౌంట్లో పెట్టుకుంటుందా, వాళ్ళ పుట్టింటికి పంపిస్తుందా, ఇద్దరు కలిపా. అమ్మాయి శాలరీ వచ్చి అమ్మాయి పక్కన పడుకొని ఇద్దరు పిల్లల్ని కానీ ఇట్లా ఉండవు. అమ్మాయి సంపాదిస్తుందంటే ఈక్వల్గానే మాట్లాడుతుంది, నచ్చితేనే అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోండి. ఇక మీ కేసు విషయానికి వస్తే సార్, పెద్ద మనుషులు చేయలేదు అనకండి, ఎందుకంటే పెద్ద మనుషుల దగ్గర 1-2 సార్లు మనం వెళ్ళాలి, చాలా ఖర్చులు అవుతాయి. అడ్వకేట్ కంటే ఎక్కువ ఖర్చులు అవుతాయి, మీకు ఆ సంగతి తెలుసు, ఫేస్ చేశారు. కాకపోతే మీ కోరిక ఏంటంటే ఫాస్ట్గా అయిపోద్దేమో, కోర్టుల చుట్టూ వెళ్తే టైం వేస్ట్ అన్న ఒక ఉద్దేశంతో మీరు మేబీ ఈ డెసిషన్ తీసుకొని ఉంటారు, కరెక్టే. కానీ 1-2 సార్లకి ఫెయిల్ అయింది. ఏ పెద్ద మనిషి అయినా, ఏ లాయర్ అయినా, ఏ కోర్టు అయినా ఆర్డర్స్ ఇవ్వగలదు తప్ప గుంజి తీసుకురాలేదు. అలా ఆడు ఇవ్వలేనప్పుడు ఏం చేస్తారు, జైలుకి పంపిస్తారు. జైలుకి వెళ్ళటం అనే ఒక భయం ఉంది చూసారా, దాంతోటే సెటిల్మెంట్లు అవుతాయి. 1. 2, ఆస్తులు ఉంటే వారసత్వపు ఆస్తులు కానీ వాళ్ళ పేరు మీద ఆస్తులు కానీ, అరే నువ్వు ఇవ్వ మాకు, నువ్వు జైలుకు పో, నీ ఆస్తిని నేను క్లెయిమ్ చేసి ఆ పిల్లకి ఇప్పిస్తా అని అంత డెసిషన్ తీసుకోగలిగే కెపాసిటీ ఉన్నది కోర్టుకు మాత్రమే. ఇతను పెద్ద మనుషుల దగ్గర ఒక వైట్ పేపర్లో రాసిచ్చాడు క్లియర్గా 8 లక్షలు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అని. దీనికి ₹1 పెరిగిద్దే తప్ప ఇప్పుడు తగ్గదు. ఓకే, ఆ రోజుల్లో 8 లక్షలు ఆ రోజే ఇచ్చుంటే మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ పెడితే అది ఇప్పుడు 15 లక్షలు 20 లక్షలు అయ్యేది. ఆ రోజు అతను ఇవ్వలేదుగా. ఇందాక మిమ్మల్ని ఎందుకు అడిగానంటే అంత కెపాసిటీ అతనికి ఉందా లేదా అని. ఉంటేనే రాసి ఉంటాడు, లేదు ఆస్తులు ఉందన్నారు, ఆస్తులు అటాచ్మెంట్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు రమ్య గారు మాట్లాడేసి ఏమైనా చేయగలరా అంటే, ఇప్పుడు రమ్య గారు సారు మేము మాట్లాడితే ఎలా ఉంటుందంటే, పొల్లయ్య మాట్లాడాడు, ఎల్లయ్య మాట్లాడాడు, వెంకయ్య మాట్లాడాడు, ఇప్పుడు రమ్య గారు మాట్లాడారు, యూజే ఉంది. కానీ మీ స్టేజ్కి అది సెట్ కాదు. ఇప్పుడు మేము మాట్లాడడం వల్ల ఈ 5 లిస్టులో 6వ వాళ్ళం కింద మేము యాడ్ అవుతాం. మీరు ఆ గోవు ఎట్లా పగలగొట్టాలంటే లీగల్గానే కరెక్టే, మీరు అడ్వకేట్ని పెట్టుకోలేరు. పోలీస్ స్టేషన్ కేసు మీకు చాలా స్ట్రాంగ్గా రాశారు, ఈచ్ సెక్షన్స్ అయిపోయినాయి పర్ఫెక్ట్గా. ఆ అమ్మాయికి కొట్టినవి కానీ ఎమ్మెల్సీ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని డౌరీకి సంబంధించి, మెంటల్ ఫిజికల్ హెరాస్మెంట్కి సంబంధించి అన్ని సెక్షన్స్ పెట్టారు. అంటే మీ పోరాటం బాగుందో లేకపోతే మాలాగా వాళ్ళు నమ్మారు, నిజమే కాబట్టి పోలీసులకి తెలుస్తుంది. కానీ ఎంత చేయగలరో అంతే చేయగలరు, మిగతాది మనం చేసుకుంటూ వెళ్ళాలి. పెద్ద మనుషులు వద్దు, ఇంకెవరు వద్దు, అయిపోయింది. వాళ్ళందరూ అలవాటు అయిపోయారు అతనికి. 3 ఏళ్ల నుంచి అతనికి కొమ్ములు కూడా వచ్చేసింది, నన్ను వీళ్ళు ఏమీ చెయ్యలేరు, అరే బాబు మేమేం చేయలేము, చట్ట ప్రకారం జరిగిన రోజుకే న్యాయం జరిగింది. ఈ ఆశలు వదిలేసుకోండి. ఫస్ట్ మీరు నేను చెప్పినట్టు కోర్టులో వేయండి, 2 ఇయర్స్లో వాడు సెటిల్మెంట్కి రాకపోతే అడగండి. అదేంటి మేడం మీరు ఫోన్ చేస్తే అయిపోద్ది కదా అంటే అవ్వదు. ఎందుకంటే ఇదే ఫస్ట్ అనుకోండి, సెకండ్ అనుకోండి మేము మాట్లాడితే అరే బాబు తర్వాత లీగాలిటీ ఉందనే భయం. ఇప్పుడు అతనికి అది లేదు, వీళ్ళు ఏమీ చేయలేరు, వీళ్ళు మేము దాక్కున్నాం, ఎక్కడ దొరుకుతారు, కోర్టులో వేసుకుంటే దొరుకుతారు. అర్జెంటుగా అయిపోవాలనేది మీ కేసులో అవ్వదు. కొంచెం దీనికి ప్రిపేర్ అవ్వండి. ఇల్లు గడవాలి, ప్రశాంతంగా ఉండాలి. మనకి ఇప్పటికిప్పుడు కోటేశ్వరంలో ఏమో అవ్వవసరలా, ఈ డబ్బులు ఎక్కడ పోవని నేను చెప్తున్నా. నేను మాట ఇచ్చానంటే అది 100% జరిగింది, మీరు టెన్షన్ పడకండి ఫస్ట్. కాకపోతే రమ్య గారు ఏమంటున్నారు, 2 ఇయర్స్ పడుతుంది అంటున్నారు. ఆ 2 ఇయర్స్కి ఏం చేయాలి సార్? మీరు FIR ఇచ్చారు, యాక్చువల్లీ నాకు ఇప్పుడు సెట్ చేయడానికి కుదరలేదు, ఛార్జ్ షీట్ అయిందా లేదో చూడండి. సూపర్గా 7 మెంబర్స్ మీద పెట్టారు. 7 మెంబర్స్ మీద ఛార్జ్ షీట్ అయ్యిందంటే ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళు సెటిల్మెంట్కి రావాల్సిందే. ఎందుకంటే మీకు ఇది సగం వరకు పోలీసులు చేశారు, మిగతా సగం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు. ఆ కేసుకు కూడా మిమ్మల్ని పిల్లలు మీ అవసరం ఉంటే తప్ప. సో మీ తరపున ఫ్రీగా కేసు బ్యాక్గ్రౌండ్లో నడుస్తూ ఉంటుంది. మీకే కాదండి, ఎవరికైనా కానీ 498 కేసుల్లో అడ్వకేట్స్ రిక్వైర్మెంటే లేదు. అడ్వకేట్లు ఎందుకు అంటే డ్రాఫ్ట్ ప్రాపర్గా రాయడం కోసమే. వీళ్ళు ఆల్రెడీ పెట్టేసుకున్నారు కాబట్టి సగం వరకు పోలీసులు చేస్తారు. వన్స్ కోర్టుకు వచ్చినాక ఛార్జ్ షీట్ ఫైల్ అయినాక దాంట్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు, విక్టిమ్ తరపున, డిఫాక్టో కంప్లైనెంట్ తరపున. ఎక్యూజ్డ్ 7 మీద అడ్వకేట్ ఫీజులు ఎంత అవుతాయో తెలుసా? అది వచ్చిన రోజు మీ దగ్గర సెటిల్మెంట్ స్టార్ట్ అవుతుంది. దానికి 7 షూరిటీస్ కట్టే రోజు కనీసం 15,000 చెప్పిన 2 షూరిటీలు, అర్థమవుతుందా? 1,40,000 కోర్టుకు కట్టే రోజు మీతో సెటిల్మెంట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు అవ్వలేదా? పోనీ వాళ్ళకి ఎవరో అడ్వకేట్లు దొరికి మనం గెలిచేద్దాం, ఎరగదీద్దాం అని ఏదో చెప్తారుగా, ఒక స్టేజ్ వరకే. అవన్నీ ఫేక్.
ఒక స్టేజ్ తర్వాత సెకండ్ మ్యారేజ్ మీ దగ్గర పూర్తి ఎవిడెన్స్ ఉంది, మేడం. అడ్డంగా జైల్లో వేస్తారు జడ్జి, అవును. ఎమ్మెల్సీ రిపోర్ట్ ఉంది. అంత స్ట్రాంగ్ కేసు పెట్టుకొని ఇలా వీక్గా మాట్లాడితే అట్లా? మీకు దాని పవర్ తెలియట్లా, తెలిసిన దాన్ని నాకు కోపం వచ్చింది అందుకే. ఓకే. అరే ఇన్ని ఎవిడెన్స్లు ఇంత పెట్టుకొని పిచ్చి మొక్కల్లా తిరుగుతున్నారు బాబ్ అని. నో, మీరు దగ్గర 15 lakhs 20 lakhs వస్తే సెటిల్ చేసుకోండి, లేకపోతే ప్రాపర్టీ అటాచ్మెంట్. ఇంకొక కేసు చెప్తాను సార్, మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ సఖీ కేంద్రాలు అని ఉంటాయి. ఓకే. డొమెస్టిక్ వైలెన్స్ కేసు మీరు ఎంత వేస్ట్ చేశారంటే, ఆ ఒక్క కేసు అమ్మ చెప్తున్నాం ప్రతి ఒక్కరికి గోరు ముద్దలు పెట్టినట్టు, మెయింటెనెన్స్ కేసులు ఇవి ఇన్ని అవసరంలా. ఒక్క డొమెస్టిక్ వైలెన్స్ కేసు, ఒక చిన్న ఫ్రూట్ బాస్కెట్ అనుకోండి, నానా రకాల ఫ్రూట్స్ అందులో ఉన్నట్లే ఇది ఒక 5 కేసులతో సమానం. ఓకే. ముందు అందులో ఇంటీరియర్ మెయింటెనెన్స్ నెలకి 30,000 40,000 కావాలని వేయండి. ఫిజికల్ అటాక్ ఇవన్నీ జరిగినాయి కాబట్టి పనిష్మెంట్ కాంపెన్సేషన్ 40 lakhsకి వేయండి. ఎందుకంటే ఆ కేసుకి అంత వర్త్ ఉంది. ఎంత ఇస్తారని జడ్జి ఇష్టం, ఓకే. తను అంత డిమాండ్ చేయొచ్చు. అందులో 8 to 10 lakhs అబ్బాయి యాక్సెప్ట్ చేసిన డాక్యుమెంట్సే ఉన్నాయి. ఉన్నాయండి. నెక్స్ట్ మీ పెళ్లివి మీరు పెట్టిన సామాన్లు కలిపి కూడా కోర్టు ఆర్డర్ చేస్తారు. ఇది కాంపెన్సేషన్, అది మ్యారేజ్ ఎక్స్పెన్సెస్, మెంటల్ ఫిజికల్ హెరాస్మెంట్ అన్ని కలిపి నేను 40 lakhs అని చెప్తున్నాను. ఇది ఎక్కడ అంటే సఖీ కేంద్రానికి వెళ్ళి మీరు పోలీస్ స్టేషన్లో ఎలా అయితే బిహేవ్ చేస్తారో అక్కడ అలా బిహేవ్ చేస్తే గవర్నమెంట్ ఫ్రీ లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే. అక్కడి నుంచి మీకు అడ్వకేట్. ఈ 2 వేసి మీ పని మీరు చేయండి. ఇలా పని చేయాలంటే సొసైటీ ఏమనుకుంటుందో, చుట్టుపక్కల అమ్మాయి ఏ తప్పు చేయలేదు సార్, ఈ రోజు అలాంటి అమ్మాయిలు దొరకట్లా మాకు క్యారెక్టర్ తోటి. ఎవరో ఏదో అంటారు గుచ్చుతారంటే ఎవరి పని అడుగుంది, వాళ్ళ పాపని వాళ్ళే పోతారు. అంత గబ్బును వేసుకుని వాళ్ళు తిరుగుతుంటే మనమేం అనలేంగా. అర్థమవుతుందా? వాళ్ళు ఏదో అనుకుంటారు, వీళ్ళు ఎవడో చోపడి తిండి పెట్టరుగా. ఆ అమ్మాయిని గౌరవంగా నువ్వు జాబ్కి వెళ్తావు వెళ్ళవా, ఏదో ఒక పని. అసలు నెక్స్ట్ 1st తారీఖు నుంచి నువ్వు వెళ్ళావని చెప్పి నేను వినాలి ఆ మాట. ప్లీజ్ లేడీస్ ఇట్లా ఉండకండి తల్లి, అవసరమే లేదు. అన్ని పర్ఫెక్ట్ ఉన్నారు మీరు, మీ వదిలి చూసి నేర్చుకోండి. ఆ అమ్మాయి కుటుంబం కోసం వెళ్ళింది, ఆ పిల్ల బంగారం ఒక రకంగా. మరి మిమ్మల్ని తిట్టినా పడండి, ఎందుకంటే అంతే మీ కేసు అంతే. మీరు జాబ్కి వెళ్ళండి, మీకు తగ్గ మంచి వ్యక్తి రాసి పెట్టే ఉంటుంది ఎక్కడో అక్కడ. కానీ వీడంతా తేల్చండి ఫస్ట్, ఇది నా కోరిక. ఇక సఖీ కేంద్రం మీరు ఎక్కడ ఉంటారో చెప్తే ఆ అడ్రస్ నేను చెప్తాను. బడంపేట మేడం. అమ్మా బడంపేట మేడం. అంటే ఎక్కడికి వస్తుంది? సిటీ సివిల్ బాలాపూర్ పక్కన. అయ్యో బాబు, మీకు సరూర్ నగర్ ఉమెన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉంటారుగా, వాళ్ళని అడిగితే కూడా చెప్తారు సఖీ కేంద్రం. కనుకోట మేడం, కనుకోట. సార్ మీ దాంట్లో సఖీ కేంద్రం ఫోటో ఉంది కదయ్యా, వెళ్ళా సార్ నేను. సఖీ అని ఫోటో తీసే సఖీ కేంద్రం కనుక్కుంటాను అంటున్నా. ఒకవేళ వెళ్తేనా ఒకసారి ప్లీజ్ వెళ్ళండి. నేను ఇప్పుడు చెప్పినట్టు అక్కడ ఇది 498 ఏది, ఈ పేపర్స్ మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ అంతా ఒక సెట్ పెట్టుకోండి, అన్ని కేసులకి కావాలి. సో ఆ కేసుతో కూడా మ్యారేజ్ ఫొటోస్, వెడ్డింగ్ కార్డు, అమ్మాయికి సంబంధించింది, ఈ FIR కాపీలు, ఇక్కడే కంప్లైంట్లో చెప్పారు అవి చెప్తూ ఇందాక నేను చెప్పిన డిమాండ్స్ అడగండి, ఫ్రీ అడ్వకేట్ని అడగండి. 100% ప్రొసీడింగ్స్ ప్రకారం మీకు 100% 15 lakhs అనే సెటిల్మెంట్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన వేలో మీరు ఫైట్ చేస్తే మీ ఫైటింగ్ మీరు చేయండి. ఇన్ కేసు ఒక 1.5 yearకి ఏదైనా తేడా వస్తుంది, షో నడుస్తూనే ఉంటుంది మీ అందరి కోసం. ఓకేనండి. సార్, మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంత గ్రాండ్ గా పెళ్లి చేసిన తర్వాత మరి ఇంతలా మోసం చేస్తారనేది నేను నిజంగా చూడడానికి వినడానికి చాలా షాకింగ్ గా ఉంది. అలాంటి వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తే బాగుంటుంది అండ్ వీళ్ళకి ఎలా న్యాయం జరిగితే బాగుంటుందో చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.